ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాలమూరుకు అన్యాయం చేసింది మీరంటే మీరేనంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను పక్కన పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంబిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు కృష్ణా జలాల విషయంలో పాలమూరుకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా భూముల్ని సేకరించాలన్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టుల విషయంలో పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. 2.5 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఒక తట్టెడు మన్ను చేయలేదు, ఏం లేదు. పాత బిల్లు ఇచ్చి ఇంత అయిందంత చెప్తుండ్రు. మోటార్లు రెడీగా ఉన్నా జస్ట్ ఆన్ చేస్తే నిండిపోతాయి. పాలమూరుకి ఏమన్నా ఒక ఎకరం నీళ్ళు పారిస్తే గది కూడా లేకపోయా. మళ్ళీ ప్రతిసారి అబద్ధాలు. ఆ అబద్ధం ఎంత ముద్దుకుంటుందంటే అబద్ధము, గిట మోటార్ వేస్తే ఇప్పుడు ఎకరాలకు నీళ్లు పోతున్నాయి, ఎటపోతాయి. ఏడాడ కాంట్రాక్ట్ పనులు చేస్తే పైసలు తొందరకు వస్తే ఒక్కటి చేసుకుంటారు, కాలువలు కాక కంప్లీట్ కాకపోయా. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఏపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ అని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వాళ్ళు గతంలో పక్కకు పెట్టి సంపూర్తి చేయకుండా మిగిల్చినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాడు మా ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు పట్టుబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయించి పాత ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి ఫలితాలను ఇచ్చినారు. అదనంగా మిషన్ కాకతీయ కావచ్చు, చెరువుల గుంటల ద్వారా కావచ్చు, కొత్తగా కట్టినటువంటి చెక్ డ్యాంల ద్వారా కావచ్చు, అద్భుతంగా పాలమూరు జిల్లాలో పంటలు పండి పచ్చని పాలమూరు చేసిందే కేసీఆర్. కృష్ణా జలాలపైన మనకు ఉన్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ఏ ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ పాదయాత్ర చేస్తామనడం హాస్యాస్పదం అంటున్నారు మంత్రులు.